హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ 7th లెసన్ ద లేజీ గ్రాస్ హోపర్ లెసన్కి సంబంధించినటువంటి వర్క్బుక్ యాక్టివిటీస్ని ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. ద లేజీ గ్రాస్ హోపర్ దీంట్లో వర్క్షీట్ 7.1 గురించి తెలుసుకుందాం. రీడ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఫ్రమ్ యువర్ లెసన్ అండ్ ఐడెంటిఫై 4-letter words and write them in the spaces given below. టెక్స్ట్ బుక్లో మన లెసన్లో ఉన్నటువంటి అంటే ద లేజీ గ్రాస్ హోపర్ లెసన్లో ఉన్నటువంటి ఫస్ట్ పారాగ్రాఫ్ని చదివి అందులో ఉన్నటువంటి 4 అక్షరాల పదాలను 4-letter wordsని ఇక్కడ రాయండి. అవి నేను రాశాను చూడండి. WORK వర్క్, ONCE వన్స్, SING సింగ్, SOME సమ్, ANTS ants, WERE were, LINE line, BUSY busy. ఇవి 4-letter words. నెక్స్ట్ టేబుల్ ఆధారంగా మనం కొన్ని సెంటెన్సెస్ని రాయాలి. ఈ ఫస్ట్లో ఉన్నటువంటి లెట్స్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్రేజెస్తో మనం కనెక్ట్ చేసినట్లయితే కొన్ని మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ వస్తాయి. అవి ఏంటో ఇక్కడ రాద్దాం. ఫస్ట్ లెట్స్ సింగ్ అండ్ డ్యాన్స్. లెట్స్ అంటే మనం చేద్దాము అని, లెట్స్ సింగ్ అండ్ డ్యాన్స్ అంటే అందరం పాట పాడి డ్యాన్స్ చేద్దాం అని. సో లెట్స్ సింగ్ అండ్ డ్యాన్స్ అనేది ఫస్ట్ది. లెట్స్ ప్లే క్రికెట్. లెట్స్ మేక్ కైట్స్. కైట్స్ అంటే గాలిపటాలు, గాలిపటాలు తయారు చేద్దాం. లెట్స్ మేక్ పేపర్ బోట్స్. పేపర్ బోట్స్ అంటే పడవలు, పడవలు తయారు చేద్దాం. లెట్స్ గో టు ద మూవీ. మూవీకి వెళ్దాం. లెట్స్ డ్రా ద పిక్చర్. పిక్చర్ గీద్దాం. సో ఈ విధంగా సెంటెన్సెస్ని రాయాలి. నెక్స్ట్ యాక్టివిటీ రైట్ ద మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ ఇచ్చినటువంటి పదాల్లో కొన్ని లెటర్స్ మిస్ అయినాయి, అవేంటో రాయండి. గ్రాస్ హోపర్ సెకండ్ వర్డ్, బిజీ. నెక్స్ట్ గ్యాదరింగ్. నెక్స్ట్ సీజన్. ఇవన్నీ కూడా ద లేజీ గ్రాస్ హోపర్ లెసన్లో ఉన్నటువంటి పదాలు. నెక్స్ట్ వర్క్షీట్ 7.2. వర్క్షీట్ 7.2లో మనం 4-letter wordsని అంటే రెండవ పారాగ్రాఫ్ని చదివి అందులో ఉన్నటువంటి 4-letter wordsని రాయాలి. ఇక్కడ రాసాను చూడండి. SAME సేమ్, WORK వర్క్, THEM దెమ్, FOOD ఫుడ్, SING సింగ్, WHAT వాట్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద సేమ్ వర్డ్. మనం అదే విధమైనటువంటి సేమ్ వర్డ్ తోటి మ్యాచ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఫుడ్ని రైట్ సైడ్ ఉన్నటువంటి ఫుడ్ అనే వర్డ్తోనే మ్యాచ్ చేయాలి. అలాగే లెఫ్ట్ సైడ్ రైనీని మళ్ళీ ఇక్కడ రైనీతో మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ లాఫ్డ్, రైట్ సైడ్ లాఫ్డ్, ఈ రెండు మ్యాచ్ చేయాలి. గ్యాదర్, సీజన్, వర్క్, రైట్ సైడ్ ఎక్కడుంది వర్క్, వర్క్. మిస్సింగ్ లెటర్స్ వచ్చినాయి. సో ఇక్కడ ఉన్నటువంటి పదాల్లో మిస్ అయినటువంటి లెటర్స్ని రాయండి. ఎర్లీ, లిజన్, అడ్వైజ్డ్, ఫుడ్, లాఫ్. నెక్స్ట్ వర్క్షీట్ 7.3. Read the paragraphs from your lesson and identify the 5-letter words and write them in the spaces given below. ఇది 3 నుండి 6 వరకు ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ చదివి 5-letter wordsని రాయండి. ఆ 5-letter words ఏంటో చూడండి. ఆస్క్డ్, డాన్స్, సారీ, ఎర్లీ, రైనీ, కుడ్. నెక్స్ట్ మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ ఉన్నటువంటి పదాల్లో మిస్సింగ్ లెటర్స్ని రాసి అవే పదాలను మళ్ళీ కుడివైపున రాయాలి. ఓకే, ద వర్డ్స్ ఆర్ squirrels,
squirrels, foolish, foolish, early, early, asked, asked, dance, dance. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్ని ఒకసారి స్టడీ చేసి దీనికి సంబంధించి మనం కొన్ని సెంటెన్సెస్ని రాయాలి. అవేంటో చూద్దాం. హీ కాల్డ్ ద స్క్విరల్స్, అతను స్క్విరల్స్ని పిలిచాడు. కాల్డ్ అంటే పిలిచాడు అని, ద స్క్విరల్స్ అంటే స్క్విరల్స్ని, హీ అంటే అతను స్క్విరల్స్ని పిలిచాడు, ఉడతలను పిలిచాడు. అదేవిధంగా హీ కాల్డ్ ద స్టూడెంట్స్, అతను స్టూడెంట్స్ని పిలిచాడు. హీ కాల్డ్ ద స్టూడెంట్స్. హీ కాల్డ్ హిజ్ మదర్, అతను వాళ్ళ అమ్మగారిని పిలిచాడు. హీ కాల్డ్ హిజ్ మదర్. హీ కాల్డ్ హిజ్ ఫ్రెండ్స్, అతను తన స్నేహితులను పిలిచాడు. హీ కాల్డ్ హిజ్ ఫ్రెండ్స్. హీ కాల్డ్ హిజ్ నైబర్స్, అతను తన ఇరుగు పొరుగు వారిని పిలిచాడు. హీ కాల్డ్ హిజ్ నైబర్స్. హీ కాల్డ్ ద ప్యారెట్స్, అతను ప్యారెట్స్ని పిలిచాడు, అంటే రామచిలుకలను పిలిచాడు. హీ కాల్డ్ ద ప్యారెట్స్. ఇది వర్క్షీట్ 7.3. నెక్స్ట్ వర్క్షీట్ 7.4. ఇందులో కూడా లెసన్లో ఉన్నటువంటి 7th పారాగ్రాఫ్ని చదివి మనం 6 లెటర్ వర్డ్స్ని రాయాలి. అవేంటో చూద్దాం. పాస్డ్, హ్యావింగ్, ఫ్రెండ్, సీజన్, లిజన్, గేదర్. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద సేమ్ వర్డ్స్తో మ్యాచ్ చేయాలి. మిస్టేక్, మిస్టేక్, స్క్విరల్, స్క్విరల్. ఆ విధంగా మీల్, మీల్, ఫ్రెండ్, ఫ్రెండ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్ ఆధారంగా సెంటెన్సెస్ రాయాలి. విల్ యూ గివ్ మీ సమ్ నట్స్ టు ఈట్, నాకు తినడానికి కొన్ని నట్స్ ఇస్తావా? విల్ యూ గివ్ మీ సమ్ నట్స్ టు ఈట్. విల్ యూ గివ్ మీ సమ్ నట్స్ టు ఈట్, నాకు తినడానికి కొన్ని నట్స్ ఇస్తావా? విల్ యూ గివ్ మీ సమ్ నట్స్ టు ఈట్. సెకండ్ సెంటెన్స్, విల్ యూ గివ్ మీ సమ్ వాటర్ టు డ్రింక్, నాకు తాగడానికి కొంచెం మంచినీరు ఇస్తావా? విల్ యూ గివ్ మీ సమ్ వాటర్ టు డ్రింక్. నెక్స్ట్, విల్ యూ గివ్ మీ సమ్ మిల్క్ టు డ్రింక్, నాకు తాగడానికి కొంత మిల్క్ ఇస్తావా? విల్ యూ గివ్ మీ సమ్ మిల్క్ టు డ్రింక్. విల్ యూ గివ్ మీ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, నాకు నీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇస్తావా? విల్ యూ గివ్ మీ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. విల్ యూ గివ్ మీ యువర్ పెన్సిల్, నాకు నీ పెన్సిల్ ఇస్తావా? విల్ యూ గివ్ మీ యువర్ పెన్సిల్. సో ఈ విధంగా సెంటెన్సెస్ని రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 7.5కి సంబంధించి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది. ఈ ప్యాసేజ్ని చదివి మనం క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ముందుగా ఈ ప్యాసేజ్ ఏంటో చదువుతాను చూడండి. డేస్ పాస్డ్ బై అండ్ ద రైనీ సీజన్ స్టార్టెడ్, రోజులు గడిచాయి, రైనీ సీజన్ మొదలైంది, అంటే వర్షాకాలం మొదలైంది. ద గ్రాస్ హోపర్ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ ఫుడ్, గ్రాస్ హోపర్కి ఎటువంటి ఫుడ్ దొరకలేదు. హీ వెంట్ టు ద యాంట్స్ అండ్ సెట్, అది యాంట్స్ వద్దకు వెళ్ళి ఈ విధంగా అడిగింది. హాయ్ ఫ్రెండ్స్, యు ఆర్ ఎంజాయింగ్ ఎ మీల్, మీరందరూ చక్కగా ఆహారం తింటున్నారు. షల్ ఐ జాయిన్ యూ, నాకు కూడా కొంచెం పెడతారా అని అడిగింది. సారీ డియర్ సెడ్ ద యాంట్స్, అప్పుడు యాంట్స్ సారీ అని చెప్పాయి. దెన్ హీ వెంట్ టు ద స్క్విరల్స్, అప్పుడు గ్రాస్ హోపర్ స్క్విరల్స్ వద్దకు వెళ్ళింది. దే వర్ ఆల్సో హ్యావింగ్ దేర్ మీల్, స్క్విరల్స్ కూడా అవి మీల్ తింటున్నాయి. హలో ఫ్రెండ్స్, విల్ యూ గివ్ మీ సమ్ నట్స్ టు ఈట్, నాకు కొన్ని తినడానికి నట్స్ ఇస్తారా అని గ్రాస్ హోపర్ అడిగింది. దీనికి సంబంధించి
క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ సీజన్ హ్యాస్ స్టార్టెడ్? ఏ సీజన్ మొదలైంది? రైనీ సీజన్ కదా. సో ద ఆన్సర్ ఈజ్ ద రైనీ సీజన్ హ్యాస్ స్టార్టెడ్. సెకండ్ క్వశ్చన్, కుడ్ ద గ్రాస్ హోపర్ ఫైండ్ ఎనీ ఫుడ్? గ్రాస్ హోపర్కి ఫుడ్ దొరికిందా? ద గ్రాస్ హోపర్ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ ఫుడ్. గ్రాస్ హోపర్కి ఎటువంటి ఫుడ్ దొరకలేదు. హూ ఆర్ ఎంజాయింగ్ దేర్ మీల్? ఎవరు తమ ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారంటే ఆహారం ఎవరు తింటున్నారు? ద యాంట్స్ వర్ ఎంజాయింగ్ దేర్ మీల్. యాంట్స్ తమ ఆహారాన్ని సంతోషంగా తింటున్నాయి. హూ డిడ్ ద గ్రాస్ హోపర్ మీట్ ఎట్ ఫస్ట్? గ్రాస్ హోపర్ మొదటగా ఎవరిని కలిసింది? ద గ్రాస్ హోపర్ మీట్ ద యాంట్స్ ఎట్ ఫస్ట్. గ్రాస్ హోపర్ మొదటగా యాంట్స్ని కలిసింది. వాట్ డిడ్ ద గ్రాస్ హోపర్ ఆస్క్ ద స్క్విరల్స్ ఫర్? గ్రాస్ హోపర్ స్క్విరల్స్ని ఏమి కావాలని అడిగింది? ద గ్రాస్ హోపర్ ఆస్క్ ద స్క్విరల్స్ టు గివ్ సమ్ నట్స్ టు ఈట్. నాకు తినడానికి కొన్ని నట్స్ ఇవ్వమని గ్రాస్ హోపర్ స్క్విరల్స్ని అడిగింది. ఇది మనకి ప్యాసేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని డిక్టేషన్ వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇవి లెసన్ సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్ నేను రాశాను. అలాగే మీరు లెసన్ సంబంధించి ఏదైనా కొన్ని వర్డ్స్ని మీ టీచర్ చెప్పిన వర్డ్స్ని ఇక్కడ రాయండి. సింగ్, డ్యాన్స్, బిజీ, వర్క్, లేజీ, సీజన్. నెక్స్ట్ వర్క్ షీట్ 7.6లో వొకాబులరీ యాక్టివిటీస్ ఉన్నాయి చూడండి. ఇందులో ఇచ్చినటువంటి వర్డ్కి FLY యాడ్ చేస్తే కొత్త వర్డ్ వస్తుంది. ఆ వర్డ్స్ని ఇక్కడ రాద్దాం. హౌస్, FLY, హౌస్ ఫ్లై. డ్రాగన్కి FLY యాడ్ చేస్తే డ్రాగన్ ఫ్లై. బటర్, FLY, బటర్ ఫ్లై. హార్స్, FLY, హార్స్ ఫ్లై. బ్లాక్, FLY, బ్లాక్ ఫ్రై. వైట్, FLY, వైట్ ఫ్లై. నెక్స్ట్ యాక్టివిటీ, ఫిల్ ద సర్కిల్స్ విత్ ద నేమ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ పేర్లతోటి ఇక్కడ సర్కిల్స్లో రాయండి. ఇక్కడ ఇన్సెక్ట్స్ అన్నారు కదా. ఇన్సెక్ట్స్ అంటే తెలుగులో కీటకాలు అంటారు. ఈ కీటకాలకి సాధారణంగా మరి 6 కాళ్ళు ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. అటువంటి కీటకాల పేర్లు ఇక్కడ రాయాలి. మనం సాధారణంగా చూసేటటువంటి ఈ కీటకాల పేర్లు యాంట్, స్పైడర్, డ్రాగన్ ఫ్లై, బటర్ఫ్లై, హనీ బీ, కాక్రోచ్. సో ఇది వర్క్షీట్ 7.6. నెక్స్ట్ వర్క్షీట్ 7.7లో కంప్లీటెడ్ యాక్షన్స్ అంటారు. అంటే పూర్తయినటువంటి పదాలు, వాటికి సంబంధించినటువంటి ఆ యాక్షన్ వర్డ్స్కి మనం సర్కిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫినిష్డ్. కంప్లీటెడ్ యాక్షన్కి సంబంధించినటువంటి పదాలు చూడండి. ఫస్ట్ సెంటెన్స్, ఐ ఫినిష్డ్ మై బ్రేక్ఫాస్ట్. నేను నా బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేశాను. ఇందులో ఫినిష్డ్ అనేది కంప్లీటెడ్ యాక్షన్ తెలియజేస్తుంది. దే ప్లేడ్ క్రికెట్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ వారు క్రికెట్ ఆడారు. ఆడారు అనేది ప్లేడ్ అనేది ఒక కంప్లీటెడ్ యాక్షన్, ప్లేడ్. నెక్స్ట్, షీ వాటర్డ్ ద ప్లాంట్స్ ఎస్టర్డే. ఆమె నిన్న మొక్కలకు నీరు పెట్టింది. వాటర్డ్ అంటే నీరు పెట్టడం. ఇక్కడ వాటర్డ్ అనేది కంప్లీటెడ్ యాక్షన్ తెలియజేస్తుంది. ద బాయ్ కంప్లీటెడ్ హిజ్ హోంవర్క్ దిస్ మార్నింగ్. ఈరోజు ఉదయం బాలుడు తన హోంవర్క్ని కంప్లీట్ చేశాడు. ఇందులో కంప్లీటెడ్ అనేది కంప్లీట్ యాక్షన్ అని తెలియజేస్తుంది. ద యాంట్స్ కలెక్టెడ్ ద సీడ్స్ ఫ్రమ్ ద ఫీల్డ్. చీమలు పొలం నుండి తమకు కావాల్సినటువంటి సీడ్స్ని కలెక్ట్ చేశాయి. కలెక్టెడ్ అనేది ఒక కంప్లీటెడ్ యాక్షన్ తెలియజేసేటటువంటి యాక్షన్ వర్డ్. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ ద లేజీ గ్రాస్ హోపర్. ద లేజీ గ్రాస్ హోపర్ లెసన్లో నుండి కొన్ని సెంటెన్సెస్ని ఇక్కడ వచ్చారు, అవి చూడండి. ద సెంటెన్సెస్ రిఫర్ టు ద
కంప్లీటెడ్ యాక్షన్స్, అవి పూర్తయినటువంటి యాక్షన్ వర్డ్స్ని తెలియజేసే సెంటెన్సెస్, పూర్తయిన పనిని తెలియజేసే వాక్యాలు. ద గ్రాస్ హోపర్ మెట్ సమ్ స్క్విరల్స్. గ్రాస్ హోపర్ స్క్విరల్స్ని కలిసింది. ఇక్కడ కలిసింది అంటే ఇప్పుడు కలుస్తుందా, రేపు కలవబోతుందా, ఆల్రెడీ కలవడం అనేది జరిగిపోయింది అంటే ఇది పూర్తయినటువంటి పని అన్నమాట. ఆల్రెడీ గ్రాస్ హోపర్ స్క్విరల్స్ని కలవడం అనే పని పూర్తయింది కాబట్టి దీన్ని కంప్లీటెడ్ యాక్షన్ అంటారు. ఈ కంప్లీటెడ్ యాక్షన్ అని మనకి ఏ విధంగా తెలుస్తుంది? ఇక్కడ మెట్ అనే యాక్షన్ వర్డ్ ద్వారా తెలుస్తుంది. మెట్ అంటే కలిసింది అని. ఆల్రెడీ కలిసింది అని అనగానే మనకి అది కంప్లీటెడ్ యాక్షన్ అని తెలియజేస్తుంది. సో ఇది కంప్లీటెడ్ యాక్షన్ తెలియజేసే వర్డ్. ద యాంట్స్ అడ్వైజ్డ్ ద గ్రాస్ హోపర్ ఆల్సో టు డూ ద సేమ్. యాంట్స్ కూడా గ్రాస్ హోపర్ని తమలాగే పనిచేయమని చెప్పాయి. ఇక్కడ అడ్వైజ్డ్ అంటే సలహా ఇచ్చాయి. అడ్వైజ్డ్ అనేది మనకు ఒక కంప్లీటెడ్ యాక్షన్ అయింది అని మనకి తెలియజేస్తుంది. సో దీనివల్ల ఈ సెంటెన్స్ కూడా ఒక కంప్లీటెడ్ యాక్షన్ తెలియజేసే సెంటెన్స్. ద సెంటెన్స్ రిఫర్ టు ఏ కంప్లీటెడ్ యాక్షన్స్. అదే విధమైనటువంటి అంటే ఈ విధంగా కంప్లీటెడ్ యాక్షన్తో ఉన్నటువంటి కొన్ని సెంటెన్సెస్ మన లెసన్లో కూడా ఉన్నాయి. అవి మనం కొన్ని గుర్తించి ఇక్కడ రాయాలి. నెక్స్ట్ టేబుల్ ఆధారంగా సెంటెన్సెస్. ఐ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడాను అనేది ఒక కంప్లీట్ యాక్షన్ మనకు తెలియజేయట్లేదు, సాధారణంగా జరగబోయే పనిని తెలియజేస్తుంది. వీ ప్లే క్రికెట్ అన్నప్పుడు కూడా ఇది కూడా మామూలు సాధారణమైనటువంటి పనిని తెలియజేస్తుంది. దే ప్లేడ్ క్రికెట్ అన్నప్పుడు వారు క్రికెట్ ఆడారు అనేది పూర్తయినటువంటి కంప్లీటెడ్ యాక్షన్ తెలియజేస్తుంది. యూ ప్లేడ్ క్రికెట్ అంటే నీవు క్రికెట్ ఆడావు, ఇది కూడా ఒక కంప్లీటెడ్ యాక్షన్ మనకి తెలియజేస్తుంది. సో ఈ విధంగా సెంటెన్సెస్ని రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 7.8. Read the following sentence. Rewrite it using full stop, question mark, capitalization. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్ని చదివి ఇందులో ఒక చోట క్యాపిటల్ లెటర్ పెట్టలేదు, అది మనం ఉంచాలి. అలాగే క్వశ్చన్ మార్క్ అనేది మిస్ అయింది, అది కూడా మనం ఉంచి అలాగే ఫుల్ స్టాప్ను కూడా ఈ సెంటెన్స్కి యాడ్ చేసి మనం మళ్ళీ తిరిగి ఇదే సెంటెన్స్ని ఈ కింద ఉన్నటువంటి లైన్లో రాయాలి. సాధారణంగా ఏ వాక్యమైనా సరే, ఏ సెంటెన్స్ అయినా స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది కదా, కానీ ఇక్కడ చూడండి హెచ్ అనేది స్మాల్ లెటర్ ఉంది. సో ఇక్కడ హెచ్ని మనం క్యాపిటల్ లెటర్ రాయాలి. అలాగే విల్ అనేది క్వశ్చన్ వర్డ్. ఇది విల్ యూ గివ్ మీ సమ్ నట్స్ టు ఈట్, నీవు నాకు కొన్ని నట్స్ తినడానికి ఇస్తారా అని అడిగినప్పుడు అది ఒక క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఈట్ తర్వాత ఒక క్వశ్చన్ మార్క్ని ఉంచాలి. అలాగే ఆస్క్డ్ ద గ్రాస్ హోపర్ అంటే సెంటెన్స్ కంప్లీట్ అయినప్పుడు లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టాలి కదా, ఇక్కడ లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ మూడింటిని యాడ్ చేసి మళ్ళీ ఈ సెంటెన్స్ని తిరిగి రాద్దాం. హలో ఫ్రెండ్స్, విల్ యూ గివ్ మీ సమ్ నట్స్ టు ఈట్, ఆస్క్డ్ ద గ్రాస్ హోపర్. ఈ విధంగా పంక్చుయేషన్ మార్క్స్ ఉంచి ఇక్కడ జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ కాన్వర్జేషన్. ఇక్కడ సంభాషణ ఉంది, కాన్వర్జేషన్ ఉంది, దీన్ని కంప్లీట్ చేద్దాం. ఈ కాన్వర్జేషన్ అనేది గ్రాస్ హోపర్కి యాంట్స్కి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్. గ్రాస్ హోపర్, హలో యాంట్స్. యాంట్స్, హాయ్ గ్రాస్ హోపర్. గ్రాస్ హోపర్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు. యాంట్స్, ఫైన్, వాట్ అబౌట్ యూ, మేము బాగున్నాం, నువ్వెలా ఉన్నావు. గ్రాస్ హోపర్, ఐఎమ్ ఆల్సో ఫైన్, షల్ వి ప్లే, నేను కూడా బాగున్నాను, మనం ఆడుకుందామా. యాంట్స్, సారీ, వీఆర్ గ్యాదరింగ్ ఫుడ్ ఫర్ రైనీ సీజన్, మేము రైనీ సీజన్ కోసం ఫుడ్ గ్యాదర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇన్సెక్ట్ని చూసారా, దీని పేరు బటర్ఫ్లై, మనందరికీ తెలుసు. దీనికి సంబంధించి కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి ఇక్కడ, అవి చూద్దాం. దిస్ ఈజ్ ఏ బటర్ఫ్లై, ఇది ఒక బటర్ఫ్లై. ఇట్ హ్యాస్ కలర్ఫుల్ వింగ్స్, దీనికి చాలా రంగురంగుల అందమైన రెక్కలు ఉన్నాయి. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఇన్సెక్ట్, ఇది ఒక అందమైన ఇన్సెక్ట్, కీటకం. ఇట్ కెన్ ఫ్లై ఇన్ ద ఎయిర్, ఇది ఆకాశంలో ఎగురుతుంది. ఇట్ డ్రింక్స్ నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్స్, ఇది ఫ్లవర్స్ నుండి నెక్టార్ను తీసుకుంటుంది, తాగుతుంది.
నెక్స్ట్ వర్క్షీట్ 7.9 ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంది, చదువుదాం. వన్స్ దేర్ వాజ్ ఏ గ్రాస్ హోపర్, ఒకనొకప్పుడు ఒక గ్రాస్ హోపర్ ఉండేది. హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ఎనీ వర్క్, దానికి ఏ పని చేయడం అంటే ఇంట్రెస్ట్ లేదు. హీ ఆల్వేస్ లైక్ టు సింగ్ అండ్ డ్యాన్స్, దానికి ఎప్పుడు కూడా పాటలు పాడడం డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం. వన్ డే హీ మెట్ సమ్ యాంట్స్, ఒక రోజునది కొన్ని చీమలను కలిసింది. ద యాంట్స్ వర్ గోయింగ్ ఇన్ ఏ లైన్, యాంట్స్ అన్నీ కూడా ఒక లైన్లో వెళ్తూ ఉన్నాయి. కమాన్ యాంట్స్ లెట్స్ సింగ్ అండ్ డాన్స్, రెండు యాంట్స్ మనందరం చక్కగా పాటలు పాడి డ్యాన్స్ చేద్దాం. హీ సెడ్ టు ద యాంట్స్ అని యాంట్స్తో చెప్పింది. సారీ గ్రాస్ హోపర్ వీఆర్ బిజీ, సారీ మేము చాలా బిజీగా ఉన్నాము. వీఆర్ గ్యాదరింగ్ ఫుడ్ ఫర్ ద కమింగ్ రైనీ సీజన్, మేము రాబోయేటటువంటి రైనీ సీజన్ కోసం ఫుడ్ గ్యాదర్ చేస్తున్నాము. దే సెడ్ అని యాంట్స్ చెప్పాయి. ఇది ప్యాసేజ్, దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. వన్స్ దేర్ వాజ్ ఏ గ్రాస్ హోపర్, ఒకనొకప్పుడు ఎవరుండేది? గ్రాస్ హోపర్ ఉండేది. ద గ్రాస్ హోపర్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ఎనీ వర్క్, దానికి ఏ పని చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ద గ్రాస్ హోపర్ ఆల్వేస్ లైక్ టు సింగ్ అండ్ డ్యాన్స్, దానికి ఎప్పుడు కూడా పాటలు పాడడం డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం. వన్ డే ద గ్రాస్ హోపర్ మెట్ సమ్ యాంట్స్, యాంట్స్ అంటే చీమలు. ఒకరోజు నా గ్రాస్ హోపర్ కొన్ని యాంట్స్ని కలిసింది. నెక్స్ట్ డిక్టేషన్. గ్యాదర్, ఫుడ్, అడ్వైజ్, బిజీ, ఫూలిష్, మీల్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డిడ్ ద గ్రాస్ హోపర్ లైక్ టు డూ, గ్రాస్ హోపర్కి ఏం చేయడం అంటే ఇష్టం? వన్స్ దేర్ వాజ్ ఏ గ్రాస్ హోపర్, ఒకనొకప్పుడు ఒక గ్రాస్ హోపర్ ఉండేది. ఇట్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ఎనీ వర్క్, దానికి ఏ పని చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. హీ ఆల్వేస్ లైక్ టు సింగ్ అండ్ డ్యాన్స్, దానికి ఎప్పుడు కూడా పాటలు పాడడం డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం. వాట్ డిడ్ ద గ్రాస్ హోపర్ ఆస్ ద యాంట్స్, యాంట్స్ని గ్రాస్ హోపర్ ఏమని అడిగింది? ద గ్రాస్ హోపర్ ఆస్ ద యాంట్స్ టు సింగ్ అండ్ డ్యాన్స్ విత్ హిమ్, అది మాతో పాటు పాటలు పాడి ఆడడానికి రండి అని చెప్పి యాంట్స్ని అడిగింది. నెక్స్ట్, వాట్ డిడ్ ద యాంట్స్ సజెస్ట్ ద గ్రాస్ హోపర్, యాంట్స్ గ్రాస్ హోపర్కి ఏమైనా సజెస్ట్ చేసి ఆడుకోవడానికి రమ్మంటే? ద యాంట్స్ అడ్వైజ్డ్ ద గ్రాస్ హోపర్ టు గ్యాదర్ ఫుడ్ ఫర్ ద కమింగ్ రైనీ సీజన్, గ్రాస్ హోపర్కి యాంట్స్ అన్నీ కూడా నీవు కూడా రాబోయే రైనీ సీజన్ కోసం ఫుడ్ని దాచుకో అని చెప్పి అవి సలహా ఇచ్చాయి. వై డిడ్ ద గ్రాస్ హోపర్ లాఫ్ ఎట్ ద స్క్విరల్స్, గ్రాస్ హోపర్ స్క్విరల్స్ని చూసి ఎందుకు నవ్వింది? స్క్విరల్స్ అన్నీ వర్క్ చేస్తూ ఉంటే గ్రాస్ హోపర్ నవ్వింది. మీరు ఫూలిష్లా ఉన్నారు, మీరు అనవసరంగా ఎప్పుడో రైనీ సీజన్ కోసం ఇప్పుడే చాలా తొందరగా మీరు ఫుడ్ మరి గ్యాదర్ చేస్తున్నారని చెప్పి అది నవ్వింది. ద గ్రాస్ హోపర్ లాఫ్డ్ ఎట్ ద స్క్విరల్స్ బికాజ్, గ్రాస్ హోపర్ ఎందుకు నవ్విందంటే ఇట్ థింక్స్ దట్ దే ఆర్ ఫూలిష్, ఎందుకంటే అవి ఫూలిష్ అని, అంటే అవి పిచ్చివి, అవి సరైన తెలివితేటలు లేవు అని చెప్పి ఫూలిష్ పని చేస్తున్నాయని చెప్పి నవ్వింది. ఇట్ డిడెంట్ అండర్స్టాండ్ వై దే ఆర్ గ్యాదరింగ్ ఫుడ్ సో ఎర్లీ, అది వారు ఎందుకోసం ఆ ఫుడ్ని గ్యాదర్ చేసి జాగ్రత్త చేసుకుంటున్నారో దానికి అర్థం కాలేదు, అందుకే నవ్వింది. వాట్ హ్యాపెన్ టు ద గ్రాస్ హోపర్ ఇన్ ద రైనీ సీజన్, రైనీ సీజన్లో గ్రాస్ హోపర్కి ఏం జరిగింది? ద గ్రాస్ హోపర్ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ ఫుడ్ ఇన్ ద రైనీ సీజన్, రైనీ సీజన్లో గ్రాస్ హోపర్కి ఎటువంటి ఫుడ్ కూడా దొరకలేదు. ఇట్ సఫర్డ్ ఫ్రమ్ స్టార్వింగ్, అది ఆకలితో బాధపడింది. డూ యూ లైక్ ద యాంట్స్ ఆర్ ద గ్రాస్ హోపర్ ఇన్ ద స్టోరీ? వై, నీకు యాంట్స్ అంటే ఇష్టమా గ్రాస్ హోపర్ అంటే ఇష్టమా, ఈ స్టోరీలో ఎందుకు ఇష్టము అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఐ లైక్ యాంట్స్ ఇన్ ద స్టోరీ, నాకు ఈ స్టోరీలో యాంట్స్ అంటే ఇష్టం. బికాస్ దే ఆర్ నాట్ లేజీ, ఎందుకంటే అవి లేజీగా లేవు. దే ఆర్ గ్యాదరింగ్ ఫుడ్ ఫర్ ద కమింగ్ రైనీ సీజన్, అవి రాబోయే రైనీ సీజన్ కోసం ఫుడ్ గ్యాదర్ చేస్తూ ఉన్నాయి, కష్టపడి పనిచేస్తూ ఉన్నాయి, కాబట్టి నాకు యాంట్స్ అంటే ఇష్టము అని ఇక్కడ రాయడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి ద లేజీ గ్రాస్ హోపర్ సంబంధించినటువంటి వర్క్ బుక్లో ఉన్నటువంటి వర్క్ షీట్స్. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.